ఎన్ఎస్టీవీ ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. మైన్సా మున్సిపల్ పీఠం ఉత్కంఠకు క్లైమాక్స్ ముగిసింది. ఎంఐఎం కంచుకోటగా పేరున్నటువంటి పట్టణ మున్సిపల్ పీఠంపై 8వ వ్యక్తిగా ఇండిపెండెంట్ అభ్యర్థి తూమల్ల దత్తాత్రి చైర్మన్ పీఠాన్ని అధిష్ఠించారు. మొదటగా హాజరైనటువంటి అందరు కౌన్సిలర్స్ ప్రమాణ స్వీకారం గావించాక అనంతరం ఎన్నిక ప్రక్రియ ద్వారా చైర్మన్, వైస్ చైర్మన్ ను ఎన్నుకున్నారు. నేను మైన్సా మున్సిపల్ కౌన్సిల్ చైర్పర్సన్ గా ఎన్నికైన నేను నా ఇష్ట దైవంపై ప్రమాణం చేసి దృఢ సంకల్పంతో ధృవీకరిస్తూ నా అధికారిక విధులు నిర్వహణలో నాకు తెలిసి లేదా నా దృష్టికి వచ్చే ఏ విషయమైన విధుల నిర్వహణకు అవసరమైన సందర్భాలలో తప్ప ఏ వ్యక్తికి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ తెలియజేయను లేదా వెల్లడించనని ప్రమాణం చేస్తున్నాను. జై హింద్, జై భారత్. మేడ్చల్ జిల్లా 3 చింతలపల్లి మున్సిపల్ బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. కమిషనర్ పవన్ కుమార్ ఎన్నికైన 24 మంది కౌన్సిలర్ల చేత ప్రమాణ స్వీకారం చేయించినారు. బీఆర్ఎస్ 14 మంది కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ నుండి 9 మంది కౌన్సిలర్లు, బీజేపీ నుండి 1 కౌన్సిలర్ చే ప్రమాణ స్వీకారం చేయించారు. మున్సిపల్ చైర్మన్ గా జామ్ రవి, వైస్ చైర్మన్ శశిరేఖ ఏకగ్రీవంగా ఎన్నికైనారు. ఇద్దరు ఈరోజు చైర్పర్సన్ మరియు వైస్ చైర్పర్సన్గా నియమించబడ్డారు. ఉత్తర్వుల ప్రకారం ఈరోజు స్పెషల్ ఆఫీసర్ గారు, డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ ఆఫీసర్ గారు ఈరోజు ఇండైరెక్ట్ ఎలక్షన్ నిర్వహించబడినది మన చింతలపల్లి మున్సిపాలిటీ ఆఫీస్లో. అందులో వచ్చేసి ప్రపోజల్ బీఆర్ఎస్ క్యాండిడేట్ నుంచి సిహెచ్ విష్ణువర్ధన్ రెడ్డి జామ్ రవి గారికి చైర్పర్సన్గా ప్రపోజ్ చేయబడినారు. వార్డ్ నెంబర్ 13 ప్లస్ అలాగే బలపర్చుట రాయకల నీరజ్ గౌడ్ గారు వార్డ్ నెంబర్ 16 వార్డ్ నెంబర్ 6 ప్లస్ అలాగే కాంగ్రెస్ అభ్యర్థి నుంచి కూడా జిల్కర లత గారు చైర్పర్సన్గా నిలబడ్డారు. వాళ్ళకి ప్రపోజల్ వచ్చి గోవర్ధన్ రెడ్డి గారు 10వ వార్డు ప్లస్ అదే పులి ప్రభాకర్ గారు 23వ వార్డు బలపరిచారు. వీళ్ళు వైస్ చైర్మన్ బీఆర్ఎస్లో శశిరేఖ గారు వైస్ చైర్మన్గా నిల్చున్నారండి 16వ వార్డు నుంచి. ప్రపోజల్ వచ్చేసి ముదావత్ నవీన్ వార్డ్ నెంబర్ 7 ప్లస్ బలపరచుట వచ్చేసి మౌనిక వార్డ్ నెంబర్ 12. అలాగే వైస్ చైర్పర్సన్కి కాంగ్రెస్ నుంచి ఎర్రి స్వప్న గారు పోటీ చేశారండి వార్డ్ నెంబర్ 15 నుంచి. ప్రపోజల్ వచ్చేసి బొమ్మలపల్లి మల్లేష్ 16వ వార్డు నుంచి ప్రపోజల్ వేశారు. బలపరచుట వచ్చేసి దోసకాయల లత వార్డ్ నెంబర్ 8. ఇందులో మనకు బీఆర్ఎస్కి టోటల్ ఇంక్లూడింగ్ బీజేపీని కలుపుకొని 15 ఓట్స్ వచ్చాయండి. చైర్పర్సన్ జాము రవి గారు ఎన్నికయ్యారు. అలాగే వైస్ చైర్పర్సన్ వచ్చేసి శశిరేఖ మేడం గారు. జగంపేట నియోజకవర్గంలో అభివృద్ధి వెనుకంజలో ఉందని, సుమారు 200 కోట్ల రూపాయల మేర మట్టి, ఇసుక అక్రమ రవాణా ద్వారా అవినీతి జరిగిందని ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అభ్యర్థి పాటంశెట్టి సూర్యచంద్ర ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 3 బడ్జెట్లు గడిచినా ఏలేరు ఆధునీకరణ, బ్రిడ్జిల నిర్మాణం, డిగ్రీ కళాశాలల ఏర్పాటు వంటి ఎన్నికల హామీలను నెరవేర్చడంలో స్థానిక ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు. జగ్గంపేట నియోజకవర్గంలో అభివృద్ధి వెనుకంజలో ఉందని, సుమారు 200 కోట్ల రూపాయల మేర మట్టి, ఇసుక అక్రమ రవాణా ద్వారా అవినీతి జరిగిందని ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అభ్యర్థి పాటంశెట్టి సూర్యచంద్ర ఆరోపించారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 3 బడ్జెట్లు గడిచినా ఏలేరు ఆధునీకరణ, బ్రిడ్జిల నిర్మాణం, డిగ్రీ కళాశాలల ఏర్పాటు వంటి ఎన్నికల హామీలను నెరవేర్చడంలో స్థానిక ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు. నియోజకవర్గం ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అభ్యర్థిని 2024 ఎమ్మెల్యే ఎన్నికల్లో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల్లో కూటమి గెలిచిన తర్వాత ప్రజలందరికీ గత ప్రభుత్వానికి కూటమి ప్రభుత్వానికి తేడా చాలా స్పష్టంగా చూపిస్తాం. కూటమి ప్రభుత్వం మరి అభివృద్ధి సంక్షేమం 2 కళ్ళుగా చేస్తామని చెప్పేసి హామీల మీద హామీలు ఇవ్వడం జరిగింది. మరి అందులో భాగంగా 2024 బడ్జెట్ అయింది, 2025 బడ్జెట్ అయింది. ఇప్పుడు 3వ బడ్జెట్ మన 14వ తేదీన రిలీజ్ చేయడం జరిగింది. ఈ బడ్జెట్ 3,32,000 కోట్ల రూపాయల బడ్జెట్ రిలీజ్ చేసి మరి బడ్జెట్లో ఏ రకమైన ఎన్నికల హామీలు ఇవ్వని పరిస్థితి. మరి మహిళలకి 1,500 రూపాయలు ఇవ్వడం కానీ, మరి నిరుద్యోగులకి నిరుద్యోగ భృతి ఇవ్వడం కానీ, మరి ఎస్సీ ఎస్టీ బీసీ సోదరులకి 50 సంవత్సరాలకే పెన్షన్ కానీ, ఇలా ఏ ఒక్కటి కూడా పూర్తి కాని పరిస్థితి. ఏదో 1-2 అరకొరగా పూర్తి చేసి, మరి అది కూడా తక్కువగా పూర్తి చేసి సూపర్ 6 సూపర్ హిట్ అని చెప్పేసి గొప్పలు చెప్పుకుంటా ఉన్నారు. మరి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు జగ్గంపేట ఎన్నికల సభలో జగ్గంపేట నియోజకవర్గం చాలా వెనకబడిపోయింది, జగ్గంపేట నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నుంచి జ్యోతుల నెహ్రూ గారిని గెలిపించండి అని ఎన్నో హామీలు ఇవ్వడం జరిగింది. గ్రామాన మహాశివరాత్రిని పురస్కరించుకొని శైవ క్షేత్రాలన్నీ శివనామ స్మరణతో మారుమ్రోగాయి. మండల కేంద్రంలోని అతి పురాతనమైన నందికేశ్వర, నవరత్నాల, సాంబయ్య ఆలయాలలో గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాలను నిర్వహించారు. శనివారం ఉపవాస దీక్ష చేపట్టిన భక్తులు ఆదివారం అన్నదానాల వద్ద దీక్ష విరమించారు. వారి వారి కుటుంబ సభ్యులకు ఉమామేశ్వర కృతజ్ఞతలు ఎల్లప్పుడూ ఉండాలని నమస్తే. సేవితలింగం ఆవైర్భక్తిభిః పూజితలింగం ఈరోజు అత్యంత వైభవంగా అన్నదాన కార్యక్రమానికి చేసినటువంటి బాన్సువాడ మున్సిపాలిటీలో 19 వార్డులకు గాను కాంగ్రెస్ పార్టీ
11 స్థానాలు గెలిచి స్పష్టమైన మెజారిటీ సాధించింది. బీజేపీ, బీఆర్ఎస్ చెరో 3 స్థానాలు, ఎంఐఎం 1, ఒక స్వతంత్ర అభ్యర్థి విజయం సాధించారు. కాంగ్రెస్ తరపున కాసుల విజయ్ బాలరాజ్ చైర్పర్సన్గా, రేష్మా బేగం ఎక్సైజ్ వైస్ చైర్పర్సన్గా ప్రమాణ స్వీకారం చేశారు. పట్టణ అభివృద్ధికి సమిష్టిగా కృషి చేస్తామని వారు తెలిపారు. శ్రీమతి కాసులవారి విజయ గారిని బాన్స్వాడ మున్సిపాలిటీ చైర్పర్సన్గా ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ఒకే అభ్యర్థి నామినేషన్ చెల్లుబాటు అయినందున ఆవిడ బాన్స్వాడ మున్సిపల్ చైర్పర్సన్గా శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకము మరియు విధేయత చూపుతానని మరియు నేను స్వీకరించబోతున్న పదవిని భారతదేశ సార్వభౌమత్వానికి ఐక్యతకు లోబడి నమ్మకంగా నిర్వహించేదనని భగవంతుడి సాక్షిగా లేదా నా అంతరాత్మ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. బాన్స్వాడ మున్సిపాలిటీ చైర్పర్సన్ మరియు వైస్ చైర్పర్సన్ యొక్క పరోక్ష ఎన్నికలు అనేవి ఈరోజు 16th ఫిబ్రవరి 12:30కి మనం కండక్ట్ చేసుకోవడం జరిగింది. ఇందులో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ తరఫున కాసుల విజయ్ గారు చైర్పర్సన్గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అలాగే సేమ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ తరఫునే రేష్మా బేగం గారు వైస్ చైర్పర్సన్గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సభ్యుల ప్రమాణ స్వీకారం కూడా 12 మంది సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. మిగిలిన వాళ్ళు తర్వాత ఒక డేట్ ఇచ్చి చేయడం జరుగుతుంది. కామారెడ్డి మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నిక ప్రక్రియ పూర్తయింది. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ఒకటై స్వతంత్ర అభ్యర్థి ఇప్ప ఉమారాణిని ఎన్నుకున్నాయి. కామారెడ్డి మున్సిపల్ కార్యాలయానికి ఉదయం 10:30 కాంగ్రెస్ కౌన్సిలర్లు ప్రత్యేక బస్సులో చేరుకున్నారు. 11:20 బీఆర్ఎస్ కౌన్సిలర్లు, 12 ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డితో పాటు బీజేపీ కౌన్సిలర్లు కార్లలో వచ్చారు. జిల్లా ఎన్నికల పరిశీలకుడు ప్రశాంత్ కుమార్ ఆధ్వర్యంలో అదనపు కలెక్టర్ మధుమోహన్ ఎన్నికైన కౌన్సిలర్లతో ప్రమాణ స్వీకారం చేయించారు. मोदी
वार्ड नंबर 49 अल्लाह के नाम पर हलफ लेता हूँ कि दस्तूर हिंद मुल्क की నిర్వహించేదని భగవంతుని సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. జాకే రవీంద్రరాజ్ వార్డ్ నెంబర్ 25. నెన్నెల మండలం గంగారం అభయాంజనేయ స్వామి దేవాలయంలో శివరాత్రి పండుగను పురస్కరించుకుని శివపార్వతుల కళ్యాణ మహోత్సవాన్ని కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. వేద పండితులు మంగళ వాయిద్యాలతో శివపార్వతులను భక్తులతో కలిసి ఊరేగింపుగా మండపం వద్దకు తీసుకొచ్చారు. కళ్యాణాన్ని అంగరంగ వైభవంగా జరిపించారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ప్రతి ఇంటికి స్వచ్ఛమైన త్రాగునీరు అందిస్తామని ఇచ్చిన హామీలో భాగంగా జల్ జీవన్ మిషన్ నిధులతో 1650 కోట్ల వ్యయంతో అఖండ గోదావరి నుండి త్రాగునీరు అందించేందుకు చేస్తున్న ప్రాజెక్టులో భాగంగా 5 గ్రామాలకు త్రాగునీరు అందించే ప్రాజెక్టుకు శంకుస్థాపన సుమారు 96.82 లక్షలు కాకినాడ రూరల్ మండల కొవ్వాడ గ్రామంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రూరల్ శాసనసభ్యులు పంతం నానాజీ పాల్గొని పూజా కార్యక్రమాలు నిర్వహించి కూటమి నాయకులతో కలిసి శంకుస్థాపన చేశారు. సార్ రెడీ అండి 1 2 3 కానీ మళ్ళా ఈవేళ మన కలెక్టర్ గారి చీడికి కూడా సంపులకు వాటర్ ఇవ్వాలన్న ఒక ఆలోచన అయితే మనం చేసుకోవడం జరిగింది. చేసుకుని ఈవేళ మొదలు పెడతా ఉన్నాం. 97 లక్షలు పెంచుకునే కార్యక్రమం ఉత్సాహంగా పనిచేస్తున్నాడు. మా జయం గారు కూడా సపోర్ట్ చేస్తున్నారు తెలియజేస్తా ఉన్నాను. అలాగే గ్రామ ప్రెసిడెంట్ జనసేన పార్టీ చాలా కాలంగా రంభ వెంకటేశ్వర వేదిక మీద వస్తున్నారు. చాలా కాలంగా
వచ్చేసి రోజు రోజుకి కాకినాడ రూరల్ కాన్స్టిట్యూన్సీ అన్నది రోజు రోజుకి పెరుగుతున్నటువంటి పాపులేషన్ అయితేనేంటి, గృహ నిర్మాణాలు అయితేనేంటి, నిజంగా రోజు ఒక రోజు చూస్తే రోజుకు 10 ఇళ్ళు పెరుగుతూ వస్తూ ఉన్నాయి. దానికి దాటిగా తట్టుకునే ప్రభుత్వం గతంలో లేదు. దాన్ని దాటి తట్టుకునే ప్రభుత్వం ఈవేళ వచ్చింది కాబట్టి ఇప్పుడు రెండో సంపు పోయి 9 కోట్ల రూపాయలు పోతే ఆ రెండో సంపు పండుగ దగ్గర తీసుకొచ్చి 9 కోట్లు తీసుకొచ్చి ఆ సంపు తయారు చేస్తా ఉన్నాం. ఆ సంపు వచ్చిన తర్వాత ఇలాగే ఇక్కడ 3-4 గ్రామాలు భారం దాని మీద తగ్గింది కాబట్టి ఆ సంపు ఈ భారం తగ్గింది కలిసి ఖచ్చితంగా కాకినాడ రూరల్ ప్రాంతంలో వాటర్ తీస్తాం.